ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 2,000 రూపాయల కోట్లే కేటాయించిందని విమర్శించారు. హంద్రనీవా, పొంగనూరు, మడకశిర బ్రాంచ్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. రాయలసీమ మీద ప్రేమ ఉంటే గత 5 ఏళ్లలో హంద్రనీవాకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం అబద్ధ ప్రచారాలు, రాష్ట్రంలో వివాదాలు సృష్టించడం అవివేకమని మంత్రి నిమ్మల అన్నారు. ఆ రోజు మీరు 19 అధికారంలోకి వచ్చిన తర్వాత 198 ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేస్తే అందులో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయి. అటువంటి 102 రాయలసీమ ప్రాజెక్టుని ప్రీ క్లోజర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాదా రాయలసీమకి మరణ శాసనం అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఇవాళ రాయలసీమకి హెచ్ఎన్ఎస్తో పాటుగా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి, అటువంటి గాలేరు నగరికి ఆయువు పట్టు గోరకొల్లు రిజర్వాయర్ నిండితేనే ఆ గోరకొల్లు రిజర్వాయర్ నుంచే అవుకు నుంచి గండికోట నుంచి చిత్రావతి, పైడిపాలు, ఇట్లా ఏ రిజర్వాయర్ నిండాలన్నా కూడా గోరకొల్లు అనేది మొదటిగా అత్యంత కీలకం. అటువంటి గోరకొల్లు రిజర్వాయర్ ప్రమాదభరితంగా ఉంది. గట్లు బండ్స్ స్ట్రెంగ్త్ జారిపోతూ ఉన్నాయి. దీనికి నిధులు కేటాయించమని అధికారులు 5 సంవత్సరాలు మొరపెట్టుకుంటే 5 సంవత్సరాల్లో జిఎన్ఎస్ఎస్కి ఆయువు పట్టు లాంటి గోరకొల్లు కూడా మంజూరు చేయడానికి కూడా చేతులు రానిటువంటి నువ్వు ఈరోజు మరి రాయలసీమ గురించి మాట్లాడడం అని అంటే, ఎందుకంటే ఆ గోరకొల్లో నీళ్లు నిండితేనే నీ కడప జిల్లా, నీ పులివెందుల, చిత్రావతి రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి. అటువంటి గోరకొల్లుకి నువ్వు 1 రూపాయి ఇవ్వకపోతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు మేము 58 కోట్లు నిధులు మంజూరు చేసి ఆ గోరకొల్లు రిజర్వాయర్ స్ట్రెంగ్త్ బండని స్ట్రెంగ్త్